ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదన ఇవాళ సుప్రీంకోర్టులో జరిగినటువంటి అంశాలు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. దానిపైన సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ని కూడా చేసింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది నేతలు అంటే ఎవరు వాదన వాళ్ళు వినిపించుకుంటారు కదా, ఇది అంటే కాదు కాదు అది అంటారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగిందనేది ఒకసారి ఉత్తమ్ గారు మాట్లాడి బయట ఒకసారి బయట ప్లీజ్. వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తున్నాం. 811 టీఎంసీలో 550 టీఎంసీలు అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో రావాల్సిన వాటా సమర్థవంతంగా వినిపించడానికి నేను కూడా హియరింగ్స్ అటెండ్ అవుతున్నాను. తప్పనిసరిగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఫెయిర్ షేర్ రావడానికి మేము అన్ని విధాలుగా గట్టి ప్రయత్నం చేస్తాం. బీఆర్ఎస్ ఉన్నప్పుడు 299 టీఎంసీలకి కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. యాక్చువల్గా మాకు రావాల్సింది 780 టీఎంసీల దాకా రావాలి. ఆ విషయంపై ఎవరితోనే సరే పోట్లాడతామంటున్నారు. జనరల్గా కేసీఆర్ గారు అట్లా ఒప్పుకోకూడదు కదా, ఎందుకు ఒప్పుకున్నారు అంటే జనాభా ప్రాతిపదికన కానీ నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి. శిరీష్ గుడ్ ఈవినింగ్. ఏంటి ఏం జరిగింది? కృష్ణా ట్రిబ్యునల్ కి సంబంధించి నీటి పంచాయతీ అనేది కూడా మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే ముఖ్యంగా నీటి పంపకాల విషయంలో గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్న బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టే ప్రయత్నాన్ని ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశారు. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ లో ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా తెలంగాణ వాదనలన్నీ కూడా వినిపిస్తుంది. ఈ వాదనలన్నీ కూడా ఫైనల్ కంక్లూజన్ కి వచ్చాయి. ఫిబ్రవరి నుంచి కూడా వాదనలన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా గతంలో 811 టీఎంసీలు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది. అందులో 299 టీఎంసీలు తెలంగాణకైతే 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. దీనికి సంబంధించి కేసీఆర్ ఒప్పుకున్నారు. ఆ మేరకు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ కు లేఖ ఇచ్చారు. అదేవిధంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా తమ సమ్మతిని కూడా తెలియజేస్తూ ఇచ్చారు. దీనివల్ల తెలంగాణకు తీవ్ర స్థాయిలో అన్యాయం అనేది కూడా జరుగుతుంది. అసలు 811 టీఎంసీలు అనేది కాదు, 811 టీఎంసీలతో పాటు 65% డిపెండబిలిటీ ఆధారంగా 49 టీఎంసీలు వస్తాయి. అదేవిధంగా సగటు నీటి ప్రవాహం ఆధారంగా 145 టీఎంసీలు వస్తాయి. గోదావరి వాటర్ ను డైవర్షన్ చేయడం ద్వారా 45 టీఎంసీలు, మొత్తం 1050 టీఎంసీలు వస్తాయి. కాబట్టి అందులో 70% మాకు కేటాయించాల్సిందే, అంటే 763 టీఎంసీలు కేటాయించాల్సిందే. అయితేనే మేము ఒప్పుకుంటాం తప్ప అంతకు మించి తక్కువైతే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త పంచాయతీని ఈ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ లో కూడా పెట్టింది. అయితే కృష్ణా నది పరివాహక ప్రాంతం అనేది 70% పైగా తెలంగాణలో ఉంది. అలాంటప్పుడు 70% వాటర్ ని మేము ఆంధ్రప్రదేశ్ కి ఎలా ఇస్తాము? 30% వాటర్ ని మేము ఎలా ఉంచుకుంటాం? మాకు 763 టీఎంసీలు ఇచ్చి మిగిలినది ఆంధ్రప్రదేశ్ పట్టుకుపోవాల్సిందే. అంతకు మించి తక్కువైతే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇక ఆల్మట్టి విషయానికి వస్తే ఆల్మట్టి విషయంలో సుప్రీంకోర్టు కూడా ఆశ్రయిస్తాం. సుప్రీంకోర్టులో కూడా మా యొక్క వాదనలన్నింటి కూడా వినిపించి ఆల్మట్టి ఎత్తు అనేది కూడా కర్ణాటక పెంచకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని, కర్ణాటకలో బీజేపీ ఉండని, ఎవరున్నా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో, తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పుడు మరి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనకి మరి కేసీఆర్ ఏమంటారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే బై రిటర్న్ గా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు 299 టీఎంసీలకు ఒప్పుకొని తెలంగాణకు తీవ్రమైన అన్యాయం అనేది కూడా చేశారు. అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మేము ఉంది, దాన్ని సరిదిద్దుతామని చెప్పేసి కూడా అని చెప్పారు. మరొక 2 రోజుల పాటు కూడా పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్ అనుకున్నాక మేము వాదనలు వినిపిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తారు. రైట్ శిరీష్, థ్యాంక్ యూ. అది అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణరాజు గారి మధ్య మన 40 ఏళ్లలోనే 120 ఏళ్ళకి సంబంధించిన తిండి తినేస్తున్నామని చెప్పని మాట్లాడుతూ కూడా నిన్న అనుకుంటా కదా జరిగింది. అంటే మనము తినాల్సిన దానికంటే ఎక్కువ తింటున్నాము, తినకూడనటువంటిది ఎక్కువ తింటున్నాము అనే దాని మీద ఆల్రెడీ తింటున్నట్టున్నారు అని చెప్పి